హలో గాయ్స్, ఈరోజు అయితే మేము ఇక్కడ మక్క కంకులు తీసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే ఆల్రెడీ పట్టుకొని వస్తుంది అన్నమాట నాకు చూపించడానికి అని చెప్పేసి. మంచివి లేతగా ఇవి ఉన్నాయో చూసి తీసుకుందామని చెప్పేసి ఇంకా నేను వెళ్ళి చూస్తున్నాం అన్నమాట. కొంచెం లేతగా ఉన్నవైతే తీసుకున్నాము. ఇవి 10 రూపీస్కి ఒకటి అట్లా ఇచ్చారు. మా ఊరతనే పెద్ద బాప అవుతాడు మాకు. ఇవి 10 రూపీస్కి ఒకటి ఇస్తే 50 రూపీస్కి అయితే తీసుకున్నాము. మక్క గారెలు అయితే చేసుకుందాం అనుకున్నాం, కానీ ఈవినింగ్ టైంలో అట్లా వచ్చిందన్నమాట. 5 అట్లా అవుతుంది టైం. ఇంకా ఆ టైంలో అవి కంకులని ఒలిచి చేయడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అయితే మక్క గారెలు అయితే చేయలేదు. నార్మల్గా ఇంకా ఇక్కడైతే కాల్చుకుంటున్నాము. ఇంకా సాయంత్రం అయిన తర్వాత అయితే నిప్పుల పైన అయితే కాల్చుకుంటున్నాం. బొగ్గులు ఉంటాయి కదా నిప్పులు, వాటిపైన అయితే కాల్చుకుంటున్నాము. ఇక్కడ నేనైతే అన్ని మక్క పొట్టు ఉంటుంది కదా కంకికి, ఆ పొట్టునే మంట పైన కాల్చిన అన్నమాట. చాలా అయితే ఒక 3 అట్లా కాల్చిన. ఇంకా నార్మల్గా అయితే ఇట్లా నిప్పుల పైన కాల్చిన అన్నమాట. అంటే నేను ఎప్పుడు కూడా మంట పైన అట్లా కాల్వను. నిప్పుల పైన కాల్స్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అట్లనే కాల్చుకుని తింటే ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా మట్ట పైన పొట్టుతోనే కాల్స్తే కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ అన్ని కాల్ చేసినాం, ఇంకా తింటున్నాం కూడా మేము. మా అమ్మకైతే ఒకటి ఇస్తున్నా అన్నమాట. మక్క గారెలు అయితే ఎప్పుడైనా ఒకసారి ఈ సీజన్లో అయితే చేసుకోవాలి. ఇంకా అమ్మడానికి వస్తారు కదా, అప్పుడైతే తీసుకొని చేస్తాము. ఓకే గైస్, వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ 2 అయితే ఒకటి నాకు మా డాడీకి అయితే నేను తీసుకొని వెళ్తున్నాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ బాయ్.